సో గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఈరోజు అయితే 2 మోడల్ గ్యాంగ్ బాక్స్ అయితే కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఒకటి వచ్చేసి 1 వే స్విచ్, ఒకటి సాకెట్ అనమాట. సో 1 వే స్విచ్ చూడండి, 2 టెర్మినల్స్ ఉంటే 1 వే స్విచ్ అవుతుంది. సో 3 టెర్మినల్స్ ఉంటే 2 వే స్విచ్ అనమాట. సో 6 ఆంప్స్ స్విచ్, 6 ఆంప్స్ సాకెట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 1 వే స్విచ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి సాకెట్ ఉంది. సో సాకెట్ లో మీరు బాగా గమనించినట్లయితే ఎల్ అని ఉంది కదా, ఆ ఎల్ టెర్మినల్ వచ్చేసి లోడ్ అనమాట. సో మనం ఏదైతే యూజ్ చేస్తామో అది లోడ్ అనమాట. సో మనం స్విచ్ నుంచి ఎప్పుడైనా మనం లోడ్కి ఇచ్చుకుంటాము. తర్వాత ఎన్ టర్మినల్ వచ్చేసి న్యూట్రల్ అనమాట. సో మీకు తెలిసిన విషయమే. ఇక్కడ వచ్చేసి అర్త్ సింబల్ ఉంది, అంటే అర్థింగ్ అనమాట, మన గ్రౌండ్కి ఇచ్చుకుంటాం కదా. సో ఆ కనెక్షన్ అనమాట ఈ టర్మినల్ వచ్చేసి. సో ఇప్పుడు కనెక్షన్ ఎలా ఇవ్వాలో మనం ఈజీగా తెలుసుకుందాము. మీరే ఇంట్లో సులభంగా ఇచ్చుకోవచ్చు ఈ కనెక్షన్ చూస్తే. సో చూద్దాం రండి. సో మనం కనెక్షన్ ఇచ్చుకునే కనెక్టింగ్ వైర్స్ అయితే తీసుకుందాం. ఒకటి 3 పిన్ టాప్. సో దానికి మనము రెడ్ వైర్ వచ్చేసి ఫేస్ గా తీసుకోవడం జరిగింది. తర్వాత న్యూట్రల్ వచ్చేసి బ్లాక్ కలర్ వైర్, ఎర్త్ కి వచ్చేసి మనం గ్రీన్ కలర్ వైర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 6 ఆంప్స్ 3 పిన్ టాప్ అనమాట. ఇది చూడొచ్చు మీరు, 3 టెర్మినల్స్ ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చేసి ఎల్ అంటే లైన్ అనమాట, అంటే లోడ్ కి యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి న్యూట్రల్. సో ఇది వచ్చేసి ఎర్త్ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా మనకి సింబల్ ఉంది చూడండి ఒకసారి నీట్ గా. మనం ఇప్పుడైతే కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాము. సో మనం కనెక్టింగ్ వైర్స్ కట్ చేయడానికి మనం వైర్ స్ట్రిప్పర్ అనేది యూజ్ చేస్తున్నాం. మనం కనెక్ట్ చేసుకోవడానికి మనం టెస్టర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఎల్ టర్మినల్ ఉంది కదా. సో ఎల్ టర్మినల్ నుంచి మనము స్విచ్ పై భాగానికి మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. సో నీటికి మీరు లెంత్ చూసుకొని నీటికి కట్ చేసుకోండి. సో ఇక్కడ ఎల్ టర్మినల్ చూసారు కదా. సో మనం ఎల్ టర్మినల్ కి మనం బిగించుకుందాం. బాగా నీటి చూడండి మీరు. మీరు స్క్రూస్ అయితే బాగా టైట్ గా తిప్పుకోండి, ఎందుకంటే లూజ్ అయితే న్యూట్రల్ తగిలినప్పుడు షార్ట్ అవ్వడం జరుగుతుంది. సో బాగా నీటి మీరు వచ్చేసి బాగా నీటికి ఇచ్చుకోండి. సో మనం స్విచ్ పై భాగానికి పై టర్మినల్ కి మనం కనెక్షన్ ఇచ్చుకుంటున్నాము. సో మనకి ఎల్ నుంచి స్విచ్ పై భాగానికి మనం కనెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం 3 పిన్ టాప్ తీసుకుందాం. 3 పిన్ టాప్ లో ఇంకా 3 వైర్స్ ఉన్నాయి కదా. సో అది లోపలికి తీసుకుందాం. కింద హోల్ ఉంది సార్ స్టార్ట్ అని. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫేస్ కనెక్షన్ అనేది ఇచ్చుకుందాం. సో మనకి మెయిన్ వైర్ ఉంది కదా, ఫేస్ వైర్. ఆ ఫేస్ వైర్ అనేది ఎప్పుడైనా కూడా మనము స్విచ్ కింద భాగానికి ఇచ్చుకోవాలి. స్క్రూస్ అనేది బాగా టైట్ గా తిప్పుకోండి. లీడ్స్ కూడా అంతే, సైడ్ కి తగలనియద్దండి. సో కింద భాగానికి మనం ఫేస్ అనేది అయితే ఇచ్చుకున్నాం. తర్వాత వచ్చేసి మనం న్యూట్రల్ అనేది ఇచ్చుకుందాం, బ్లాక్ కలర్ వైర్. సో మనకి న్యూట్రల్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు. సో తర్వాత వచ్చేసి మనకి ఎర్త్ అంటే గ్రౌండ్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. సో మనకి గ్రౌండ్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అంతే ఫ్రెండ్స్, బాగా సింపుల్ గా మనం 2 మోడల్ గ్యాంగ్ బాక్స్ అనేది సింపుల్ గా ఇచ్చేసుకున్నాము. సో ఇప్పుడు మనం స్క్రూస్ అనేది టైట్ చేసుకోవాలి. సో మన కనెక్షన్ అయితే పూర్తి అయిపోయింది. ఒకసారి చూడొచ్చు మనం 3 పిన్ టాప్ 2 మోడల్ గ్యాంగ్ బాక్స్ అనమాట. సో ఇప్పుడు
మనం చెకింగ్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మనం గ్యాంగ్ బాక్స్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడైతే మనం చెక్ చేసుకుందాం ఒకసారి. చూడొచ్చు మనకి ఎప్పుడైనా మనకి సప్లై అనేది రైట్ సైడే రావాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ అయినా రావాలి. సో మనం బల్బ్ పెట్టి కూడా ఒకసారి చెక్ చేద్దాం.